ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతే సమేత శ్రీ భగవతే నమ. శ్రీ భగవతే నమ. శ్రీ భగవతే నమ. ఓం ఆ ఏకైక భగవంతుడు పరంజ్యోతి భూమి మీద స్వరూపం తీసుకురావడానికి ధర్మ సంస్థాపన చేయడానికి అమ్మ భగవాన్ రూపంలో ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన జ్ఞానంలో ఈరోజు ఒక జ్ఞానం తెలుసుకుందాం. అదే సామూహిక ప్రార్థన. ఒకరికన్నా ఎక్కువ మంది కలిపి మనుషులు కలిపి చేసిన ప్రార్థన సామూహిక ప్రార్థన అంటారు. ఒకరు చేసిన ప్రార్థన రీచ్ అవుతుంది, కానీ సామూహిక ప్రార్థన త్వరగా భగవంతుడికి అటెన్షన్ డ్రా చేస్తుంది. ఎలాగంటే ఒక గృహిణికి 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 10 మంది బయట ఆడుకుంటున్నారు, ఇంట్లో ఆవిడ గృహిణి పని చేసుకుంటూ ఉంటుంది. ఇంట్లో ఈ లోపల ఒక పిల్లవాడు వచ్చి అమ్మ ఆకలేస్తుంది అంటే ఏం పట్టించుకోదు, తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఊరుకుంటుంది. అదే 10 మంది పిల్లలు ఒకేసారి వచ్చి అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అంటే ఏమో అంతమంది అడుగుతున్నారంటే నిజంగా ఆకలేస్తుందేమో అని చెప్పి అటెన్షన్ పే చేసి వాళ్ళకి కోరిక తీరుస్తుంది, వాళ్ళకి అన్నం పెట్టడం అది చేస్తుంది. అదేవిధంగా భగవంతుడు ఒకరు చేసే ప్రార్థన కంటే సామూహికంగా చేసిన ప్రార్థన 10 మంది 20 మంది ఒకరికన్నా ఎక్కువ మంది చేసినట్లయితే ఇమీడియట్గా అటెన్షన్ పే చేస్తారు. ఉదాహరణకు నాకు జరిగింది 2019 సెప్టెంబర్ 17ని నేను జాబ్లో ఉన్నప్పుడు అక్కడ మన మినిస్టర్ గారు యానిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు మోపిదేవి వెంకటరమణ గారు ఆయన కాన్స్టిట్యున్సీలో మా వెటరన్ హాస్పిటల్ ఓపెనింగ్ డేట్ ఇచ్చారు. అప్పుడు మేము వెళ్ళి అన్నీ అరేంజ్ చేసాం, మీటింగ్కి అయితే అరేంజ్ చేసాం. ఈ లోపల అక్కడ వెయిట్ చేస్తే ఇప్పుడు సైక్లోన్ వచ్చి ఎప్పుడు దాన్ని వర్షం వస్తుంది. అదే వర్షం వస్తే ఇంకా ఓపెనింగ్ ఏముంటుందో పాడైపోతుంది, జరగదు అని చెప్పి అక్కడ అందరం కలిపి ఒక 20 మంది ఉన్నాం, కూర్చొని గ్రూప్ ప్రేయర్ చేసాం. చేస్తే ఇమీడియట్గా తగ్గిపోయింది, ఫంక్షన్ బాగా జరిగింది. కానీ అక్కడ మేము ఉన్న 1 కిలోమీటర్ చుట్టూ ఆగింది, 1 కిలోమీటర్ తర్వాత వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ లోపల మోపిదేవి వెంకటరమణ గారు మిగతా డిపార్ట్మెంటల్ ఓపెనింగ్స్ వర్షంలో తడుచుకుంటూ చేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడైతే తగ్గిందో మినిస్టర్ గారు అన్నారు, అదేంటి మన గురించి తగ్గినట్టుంది ఇక్కడ వర్షం ఆయనకి కామెంట్ చేస్తే నేను చెప్పాను, లేదని మేము గ్రూప్ ప్రేయర్ చేసామని చెప్పాను అనమాట. సో ఆ విధంగా మాకు ఆ విధంగా హెల్ప్ చేస్తుంది. లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జపాన్లో ఒక 4 or 5 years బ్యాక్ అణు రియాక్టర్ అది బర్స్ట్ అయింది. అప్పుడు రేడియేషన్ విపరీతంగా రావడం, వాళ్ళు మానవ ప్రయత్నం చేయడం జపనీస్ వాళ్ళలో కొంతమంది పురుషోత్తమ భగవాన్ చెన్నైలో ఉంటే ఆయన కలిసి అడిగారు, మమ్మల్ని రక్షించండి, రేడియేషన్ తగ్గించండి అంటే భగవాన్ ఏమన్నారంటే, మీరు ప్రతి వాళ్ళ పాత్రలో నీళ్ళు తీసుకొని అందులోకి అనుగ్రహం రమ్మని గ్రూప్ ప్రేయర్ చేయండి, ఆ నీళ్ళు సముద్రంలో కలపండి అని చెప్పారు. వాళ్ళు ఆ విధంగా చేశారు. 1 year చేస్తే ఆటోమేటిక్గా అది రేడియేషన్ తగ్గిపోయింది. అదేవిధంగా ఒక ఆఫ్రికన్ కంట్రీలో ఒక రూలింగ్ పార్టీ గెలిచింది, కానీ అది చాలా చండాలమైన పార్టీ. ప్రజలను ఇబ్బంది పెట్టడం, 144 సెక్షన్ పెట్టడం, ఇంట్లో ఎవరిని మాట్లాడకుండా ఉండడం, పూజ చేయకుండా ఉండడం, విపరీతమైన ట్యాక్స్ వేయడం, ఈ విధంగా చేశారు. దానికి ఇబ్బంది పడి చాలా ఏం చేయాలో తెలియక ఒక ఆయన పురుషోత్తమ భగవాన్ కలిసి చెప్పారు, మీరు గ్రూప్ ప్రేయర్ చేయండి అని చెప్పారు. అయితే వీరందరూ గ్రూప్ ప్రేయర్ చేయాలంటే 10 మంది ఒక దగ్గర కలవాలి, కానీ ప్రభుత్వం కలవడం లేదు, 144 సెక్షన్ అనేది పెట్టింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రతిరోజు ఒక టైంకి అందరూ ఎవరిలో వాళ్ళు ఉండి గ్రూప్ ప్రేయర్ చేయాలి అని డిసైడ్ చేసుకుని ఆ విధంగా 1 year చేశారు. చేస్తే ఆ పార్టీ పోయింది, మంచి పార్టీ రావడం జరిగింది. ఇదే విధంగా నాకు అనంతపూర్లో వర్షాలు కావాలని మా ఫ్రెండ్ ఒక ఆయన అడిగితే అక్కడ పూజ చేసి గ్రూప్ ప్రేయర్ చేయించాను. చేయించిన తర్వాత 2 రోజుల తర్వాత వర్షాలు పడ్డాయి. ఈ విధంగా గ్రూప్ ప్రేయర్ వల్ల మనకి ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది భగవంతుడి దగ్గర నుంచి కానీ విశ్వం గురించి కానీ. సో మీ ఇంట్లో కూడా మీ ఇళ్ళలో కూడా ఏదైనా సమస్య ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని గ్రూప్ ప్రేయర్ చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. థ్యాంక్ యూ.